భాను న్యూస్కి స్వాగతం. నిరంతరం చూస్తూనే ఉండండి. తాజా అప్డేట్స్ చదువుతున్నది సురేష్ నాయక్. రేషన్ మాఫియాతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే కొండపల్లి నడి రోడ్డుపై ఆత్మహత్య చేసుకుంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ రేషన్ మాఫియా అధికార పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోందని చేసిన ఆరోపణలపై ఆయన పై విధంగా స్పందించారు. రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నానని, ప్రజాప్రతినిధిగా మైలవరం నియోజకవర్గంలో 7 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, ఇప్పటి వరకు ఒక రేషన్ మాఫియా వ్యక్తి కూడా తనను కలవలేదని, ఆ విషయం నియోజకవర్గంలో ఉన్న వాళ్లకు తెలుసని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మైలవరం నియోజకవర్గంలో మాఫియాను దగ్గరికి చేరనివ్వనని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో దాదాపుగా 20-30 మంది విలేకరులు ఉన్నారు. అన్ని రకాల సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎక్కడ ఇంతవరకు నన్ను గనక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక రేషన్ మాఫియా 7 సంవత్సరాల్లో ఎవడైనా ఒకటి కలిసి ఉండి ఒకటి విషయంలో నేను కలగజేసుకొని ఒకడికి అనుకూలంగా పనిచేసినట్టుంటే కనుక నేను దేనికైనా ఛాలెంజ్ ఊరికే ఈ అడిగిన ప్రశ్నను కూడా నేను ఖండిస్తా ఉన్నాను. మీరు కనుక ఎక్కడైనా పరోక్షంగా నా మీద కనుక ఆరోపణ ఉందని కనుక మీరు చెప్పగలిగితే నేను కొండపల్లి నడి బొడ్లోకి వచ్చి నేను సూసైడ్ చేసుకుంటా. ఇప్పుడు నా దగ్గరికి ఈ రోజు వరకు వచ్చి మొదట్లో కొంతమంది అడిగారు మేము బియ్యం ఇది చేసుకుంటామని చెప్పి. ఇప్పుడు వచ్చారు ఇంకొకసారి కనుక నా దగ్గరకు వచ్చి అడిగారంటే చెప్పు తీసుకు కొడతానని చెప్పారు. గతంలో నేను వైసీపీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతుంటే ఆ రోజు జిల్లా ఎస్పీ నేను రవీంద్ర బాబు గారుగా ఉన్నారు ఇక్కడ, వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి జిల్లాలో అన్ని చోట్ల జరిగితే జరగవచ్చు, నా నియోజకవర్గంలో జరిగితే నేను ఒప్పుకోను, నా నియోజకవర్గంలో జరగడానికి వీల్లేదని చెప్పి, ఎందుకంటే ఆ రోజు డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది.